మా సంజు చైతు ఒకటే కాల్స్ అమ్మి మా ఇంటికి రా అమ్మి మా ఇంటికి రా అని. సరే అన్న, నా మీద ప్రేమతో వాళ్ళ ఇంటికి రమ్మంటున్నారేమో అనుకున్నాను. కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళాక నాకు అర్థమైంది వాళ్ళని బయటికి తీసుకెళ్ళడానికి నన్ను వాళ్ళ ఇంటికి రమ్మన్నారని. సరే వాళ్ళు అడిగాక తప్పదు కాబట్టి బయటకైతే వచ్చేసాము. ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వచ్చాము. వాళ్ళకి నచ్చినవి ఏవో ఆర్డర్ చేసుకున్నారు. వాళ్ళు అక్కడ తింటే వాళ్ళతో నేను పడలేను కాబట్టి ప్యాక్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాము. చూడండి మా చైతు ఎలా గెంతుతుందో. తనతో చాలా కష్టం. బయటికి వెళ్తే చాలు తను ఏం అడిగితే అది ఇచ్చేయాలి, లేదంటే అక్కడే దొర్లేసి ఏడుస్తుంది. ఇంక నేను మా అక్క వాళ్ళ ఇంటికి మా అక్క వాళ్ళ పిల్లల కోసమే వెళ్తాను. వాళ్ళతో టైం స్పెండ్ చేయడం నాకు చాలా ఇష్టం. వాళ్ళకి కూడా నేనంటే చాలా ఇష్టం. మా అక్క అయితే అంటది, నువ్వు వస్తే వాళ్ళకి ముద్దు ఎక్కువ అవుతుంది, నువ్వు వస్తే నా మాట కూడా వినరు వాళ్ళు, నువ్వైతే రావద్దు, నీ వల్ల నాకు బర్డెన్ అవుతుంది పని అనేసి. మా అక్క వద్దన్నా కూడా నేను వెళ్తూనే ఉంటాను. ఇంక బయట నుంచి తెచ్చినవి అయితే ఓపెన్ చేసి తింటున్నారు. మా చైతు ఏదో తినేసినట్టు బిల్డప్ ఇస్తుంది, కానీ అసలు తను ఏమీ తినలేదు. తనకి స్పైసీ ఫుడ్ అస్సలు పడదు, అసలు తినదు స్పైసీగా ఉంటే. ఇంక తెచ్చినవన్నీ నేను మా సంజుయే తిన్నాము. ఇంక చాక్లెట్ డబ్బా కూడా తెచ్చుకున్నాము. బయటకు వెళ్ళి చాక్లెట్స్ కూడా ఓపెన్ చేసాము. మా చైతు అయితే చాక్లెట్స్ చాలా తినింది. చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం, చాక్లెట్స్ పిచ్చిది. చాక్లెట్స్ అయితే చాలా తింటది. మా సంజు అలా కాదు, మా సంజు ఏమైనా తింటది, అన్ని తింటది. మా చైతు మాత్రం ఓన్లీ స్వీటే తింటది. థ్యాంక్ యూ, బై బాయ్.